హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మునక్కాయ కర్రీ మంచి రుచికరంగా రావాలన్నా, గ్రేవ్ అనేది మంచి థిక్గా ఉండాలన్నా ఈ వీడియో చూడండి. అసలు టేస్టీ కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ మునక్కాయలు తినడం వల్ల మనకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అనేవి కూడా ఈ వీడియోలో ఉంటుంది. అలాగే టిప్స్ కూడా చెప్పబోతున్నాను. చివరి వరకు కంప్లీట్గా చూడండి, అప్పుడే అర్థమవుతుంది. ఈ మునక్కాయ కర్రీ వచ్చేసి మనం చపాతీ, అన్నం, రొట్టె ఇలా ఏ కాంబినేషన్లో తిన్నా కానీ సూపర్గా ఉంటుంది. ఇలా మంచి గ్రేవీతో ఉండడం వల్ల మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో ఇలా కాస్త మునక్కాయ కర్రీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి. ఇప్పుడు మునక్కాయ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక 2 ఆనియన్స్ని పొడుగా కట్ చేసి తీసుకున్నాను. అలాగే ఒక టమాటాని పొడుగా కట్ చేసి తీసుకున్నాను. వీటిని మనం మిక్సీలో వేసాం కాబట్టి ఇలా కాస్త పెద్ద సైజులో కట్ చేసుకున్నా పర్వాలేదు. ఇలా ఈ విధంగా అయితే టమాటాని కూడా కట్ చేసుకోవాలి పెద్ద ముక్కలుగా. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఆ మిక్సీ జార్లో టమాటాలని అలాగే ఒక ఆనియన్స్ని కొద్దిగా కొత్తిమీరని కూడా కాడలతో సహా వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఈ విధంగా మెత్తని పేస్ట్లా మిక్సీ పట్టుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాత్ర పెట్టుకొని ఒక 1/2 కప్ వరకు పల్లీలను వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటిని కొద్దిసేపు ఒక 2 to 3 minutes వరకు ఇలా వేయించుకోవాలి. ఇలా వేయించుకొని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక మిక్సీ జార్ తీసుకొని పల్లీలను అలాగే కొబ్బరిని కూడా ఒక్కసారి మిక్సీ పట్టుకోవాలి. మెత్తని పౌడర్ లాగా మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇలా ఈ విధంగా అయితే పౌడర్ లాగా చేసేసుకోవాలి. అలాగే మనం మునక్కాయలని ఇలా 2 ఇంచు మందంలాగా సైజులో ఉండే విధంగా కట్ చేసుకోవాలి. ఇలా 2 to 3 ఇంచెస్ వరకు ఉంటే కర్రీ అనేది చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది తినేటప్పుడు. ఇలా పైన ఉన్న నారని మొత్తం తీసేసుకోవాలి. ఫ్రెష్గా ఉన్న మునక్కాయలను తీసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా ఈ విధంగా అయితే నార మొత్తం తీసేసుకోవాలి. ఇలా తీసేసుకోవడం వల్ల మనకు కర్రీ అనేది కాస్త ఈజీగా తొందరగా అయిపోతుంది. ఇలా నార తీసేసుకున్న తర్వాత కొద్దిసేపు వీటిని వాటర్లో కొద్దిసేపు ఉంచితే మనకు తొందరగా కూడా ఉడుకుతుంది. ఈ టిప్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా వాటర్లో వేయడం వల్ల కాసేపు నాని తొందరగా కూడా ఉడుకుతుంది. ఇప్పుడు వీటిని ఒక కుక్కర్లోకి తీసేసుకొని 3 to 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల మనకు తొందరగా కూడా ఉడుకుతుంది. వాటర్ అనేది తగినన్ని వేసుకొని ఒక 3 to 4 విజిల్స్ వచ్చే వరకు వేసుకోవాలి. వాటర్ ఒకవేళ ఉన్నా కూడా మనం కర్రీలో వేసుకోవచ్చు. మనం కర్రీలో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 3 to 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఈ విధంగా అయితే ఉడుకుతుంది ఫ్రెండ్స్. ఈ వాటర్ని మనం కర్రీలో కూడా యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయి కొద్దిగా హీట్ అయిన తర్వాత 2 to 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకోవాలి. అలాగే కొద్దిగా 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకోవాలి. కాస్త ఇవి చిటపటలాడిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా కాస్త చిటపటలాడిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటాలు అలాగే ఆనియన్ పేస్ట్ని ఇలా ఒకసారి మొత్తం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. కాస్త పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఆనియన్స్లో నుంచి పచ్చిదనం పోయే వరకు ఇలా ఆయిల్లో ఒక 2 to 3 minutes వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. తర్వాత టేస్ట్కి సరిపడా కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి బాగా మొత్తం కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మనం మునక్కాయలను ఉడికించుకున్న వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఈ వాటర్ అనేది యాడ్ చేసుకోవడం వల్ల కర్రీ టేస్టీ బాగుంటుంది. ఇలా క్యాప్ పెట్టేసుకొని ఒక 2 to 3 minutes వరకు మళ్ళా ఒకసారి ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న మునక్కాయలను కూడా వేసుకోవాలి. అలాగే పల్లీలను అలాగే కొబ్బరిని మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పొడిని కూడా వేసేసుకోవాలి.
వేసేసుకొని ఇలా ఒకసారి బాగా మొత్తం కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్లో 3 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఫైనల్గా ధనియాల పొడిని అలాగే కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇలా మునక్కాయల కర్రీ తినడం వల్ల మనకు ఎముకలు అనేవి చాలా స్ట్రాంగ్గా అవుతాయి. అలాగే విటమిన్స్ కూడా ఉంటాయి. ఇందులో విటమిన్స్ ఈ, సి కూడా ఉంటాయి. కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ మునక్కాయల కర్రీని ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి. మంచి గ్రేవీతో వస్తుంది. ఇలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇలాంటి వీడియోస్ మరికొన్ని కావాలన్నా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్.